భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన భద్రాచల గోదావరిపై రెండో వారధి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. 2015 ఏప్రిల్లో ప్రారంభమై 2016లో పూర్తి కావాల్సిన బ్రిడ్జి పనులు ఇన్నేళ్లు నత్తనడుకన సాగాయి. నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేవలం 4 నెలల్లో పూర్తయ్యేలా అధికారులకు సూచించారు. ఇక ఈ వారధి ఈ శ్రీరామనవమికి భక్తులకు అందుబాటులోకి రానుంది. 4 రాష్ట్రాలకు కేంద్రమైన భద్రాచలం గోదావరిపై కేవలం ఒకే ఒక బ్రిడ్జ్ ఉండడంతో ట్రాఫిక్ అంతరాయంతో ప్రజలు రామభక్తులు ఇబ్బందులకు గురయ్యేవారు. నేపథ్యంలో ఈ రెండవ వంతెన పూర్తయి అందుబాటులోకి రావడంతో అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయమై మరింత సమాచారాన్ని భద్రాచలం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచల గోదావరిపై రెండవ వారధి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే 4 రాష్ట్రాలకు కేంద్రమైనటువంటి భద్రాచలంలో ఈ యొక్క అంటే 1959లో ప్రారంభమైనటువంటి ఒక బ్రిడ్జి అయితే నడుస్తుండటంతో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇటు ప్రజలు కావచ్చు లేకపోతే ఇటు భద్రాచలానికి వచ్చేటటువంటి భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలను తగ్గించేందుకు మరో కొత్త నూతన వారధిని కూడా ప్రారంభించినట్లుగా కూడా చూడొచ్చు. అంటే 2 దశాబ్దాల క్రితం ప్రారంభించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈసారి శ్రీరామనవమి ఈ యొక్క వంతెన అయితే అందుబాటులోకి వస్తుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకుంటే ఏదైతే పాత వారధి ఉందో ఆ పాత వారధి 1959లో అయితే ప్రారంభించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే అప్పుడు దాని యొక్క వ్యయము 70 లక్షల రూపాయలతోటి పూర్తి చేశారని కూడా చెప్పొచ్చు. 1959 డిసెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేసి 1965 జూలై 13న సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 3934 అడుగుల పొడవు 37 పిల్లర్లు ఒక అంటే బ్రిడ్జి అయితే నిర్మితమైనట్లుగా కూడా చూడవచ్చు. మొత్తం ఒక్కొక్క పిల్లర్కి మధ్యలో 106.6 అడుగుల దూరంతో బ్రిడ్జిని అయితే నిర్మించారు. అయితే ఇది ఇప్పటికీ కూడా పటిష్టంగా ఉన్నప్పటికీ ఇది జాతీయ రహదారి అయినందున భవిష్యత్తులో రవాణా అవసరాల దృష్ట్యా మరో బ్రిడ్జి నిర్మించాలని జిల్లా అధికారులు అయితే ప్రతిపాదనలు పంపడంతో ఇటు కేంద్రం అయితే దీనిని అంటే రెండో వారధిని అయితే శాంక్షన్ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే 1965లో నిర్మించిన అంటే ఇప్పటికీ ఈ యొక్క పాత బ్రిడ్జి నిర్మితమై ఇప్పటికీ కూడా సుమారు 60 సంవత్సరాలు పైబడిందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నూతన వారధి నిర్మించడం వలన ఇటు భద్రాచలం అయితే 4 రాష్ట్రాలకైతే కేంద్ర బిందువుగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఈ కేంద్ర అంటే మనం ఈ భద్రాచలంలో చూసుకుంటే ఇటు శ్రీరామనవమి కావచ్చు లేకపోతే ముఖ్యమైనటువంటి పండగలన్నిటికీ అంటే ముఖ్యమైనటువంటి క్రతువులన్నిటికీ కూడా ఇటు భద్రాచలానికి అయితే అధిక సంఖ్యలో ఇటు భక్తులు అయితే వస్తుంటారని కూడా చెప్పొచ్చు. దీనిని అంటే ఈ యొక్క రెండవ వారధి అమలులోకి రావడం వలన దీనికి అంటే ఈ యొక్క భక్తుల యొక్క ట్రాఫిక్ ఇక్కట్లు తీరినట్లని కూడా చూపొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ గోదావరిపై ఈ రెండవ వారధి నిర్మించడం వలన ఇటు భద్రాచల దేవస్థానానికి వచ్చేటటువంటి ఇటు భక్తులకు ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు తీరుతాయని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చూసుకుంటే ఏదైతే 2015 ఏప్రిల్ 1న అయితే బ్రిడ్జిని ప్రారంభించారు. అయితే 2016 డిసెంబర్లోని బ్రిడ్జి ప్రారంభమవుతుందని కూడా చెప్పచ్చు. అయితే అప్పటి ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిని అంటే ఆయన ఉన్నంతకాలం కూడా ఈ బ్రిడ్జిని పనులు కావచ్చు లేకపోతే త్వరితగతిన పూర్తయ్యేందుకు ఆయన అంటే సమీక్షలు వీటన్నిటిని కూడా చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే అనంతరం ఏదైతే అంటే అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరు పట్టించుకోకపోవడంతో లేకపోతే అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఇదైతే చాలా కాలం కూడా ఈ యొక్క రెండవ బ్రిడ్జ్ అనేది వీటి పనులు సాగుతూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడడంతో నూతన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే మంత్రిగా పదవి తీసుకున్న అనంతరం ఇటు భద్రాచలాన్ని అంటే భద్రాచలం విజిట్లో భాగంగా ఈ యొక్క బ్రిడ్జిని కూడా చూసి దీనిని ఏ విధంగానైనా కూడా ఈ శ్రీరామనవమి అంటే ఇప్పుడు జరగబోయే ఏప్రిల్ 17వ తారీఖున జరగబోతున్నటువంటి శ్రీరామనవమి లోపు ఈ యొక్క బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులందరినీ కూడా ఆదేశించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ అధికారులు ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు త్వరితగతిన అయితే పూర్తి చేశారు. ఇప్పుడు ఈ శ్రీరామనవమికి ఈ శ్రీరామనవమికి అయితే ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ శ్రీరామనవమికి అయితే ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చి అనంతరం ఏదైతే మరలా మూసివేసి ఇటు అధికారులు మరియు మంత్రుల సమక్షంలో అయితే ఎన్నికల కోడ్ అయిపోయినాక అధికారికంగా ఈ యొక్క బ్రిడ్జిని అయితే ప్రారంభిస్తారని కూడా మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క నూతన బ్రిడ్జి ఏర్పడడం వలన ఇటు అంటే 4 రాష్ట్రాలకు అంటే కేంద్ర బిందువు అయినటువంటి భద్రాచలానికి అయితే ఒక ట్రాఫిక్ సమస్య తీరినట్లని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కేవలం ఒకే బ్రిడ్జి ఉండటం వలన అనేక ట్రాఫిక్ సమస్యలు అంటే బ్రిడ్జి మధ్యలో ఒక వాహనం ఆగిపోయినా కూడా అంటే చాలా కిలోమీటర్ల మేర ఈ యొక్క వాహనాలు ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కొత్త వారధి వస్తుండటంతో ఇటు భద్రాచల వాసులు కావచ్చు లేకపోతే ఇటు అంటే భద్రాచలానికి వచ్చేటటువంటి పర్యాటకులు మరియు భక్తులు వీరందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.